హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు బుధవారము వినాయక నవరాత్రితో కలిసి వస్తుంది. అలాగే వినాయకుడికి బుధవారం అంటే చాలా ఇష్టం. ఈ నవరాత్రులలో వచ్చే బుధవారం రోజున గనక రాళ్ల ఉప్పుతోని ఈ విధంగా చేస్తే చాలు, కేవలం 60 నిమిషాలలో మీరు కోరుకున్నంత డబ్బు వచ్చేస్తుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. మీకు విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఇక మీ జీవితమే మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పరిహార శాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అయితే బుధవారం రోజున ఉప్పుతోని గనక మీరు ఈ పరిహారాన్ని చేస్తే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవట్లేదు అని బాధపడుతున్నవారు, డబ్బులు బాగా సంపాదించాలి అనుకునే వారందరూ కూడా బుధవారం రోజున రాళ్ల ఉప్పుతోని ఒక పరిహారాన్ని చేస్తే చాలు, మీరు కోరుకున్నంత డబ్బు వచ్చేస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయాన్ని గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే వినాయకుడు తన తల్లిని ఎందుకు గాయపరిచాడు అని తెలిపే పురాణ కథని విందాం. ఒకసారి విఘ్నేశ్వరుడు కైలాసంలో పసివాడిగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయట వనంలోకి ఆడుకోవడాని కోసము వెళ్ళాడు. అక్కడ బాలగణేశుడు ఆడుకుంటూ ఉంటే చిన్న పిల్ల కనిపించింది. అయితే ఆ పిల్లని పట్టుకోవాలని, దానితో ఆడుకోవాలని బాలగణేశుడికి ఎంతో మనసైంది. దానితో ఆడుకోవాలని, దానిని పట్టుకోవాలని గణేశుడికి ఎంతో కోరిక కలిగింది. అయితే ఆ చిన్న పిల్ల పట్టుకుందామని చూస్తుంటే అది మాత్రం దొరకకుండా పారిపోతుంది. గణేశుడు ఎంతగానో ప్రయత్నం చేశాడు, కానీ ఆ పిల్లి మాత్రం అసలు దొరకలేదు. చూడటానికి కొంచెం బొద్దుగా ముద్దుగా ఉంటాడు కదా. వినాయకుడు అటు ఇటుగా పరిగెత్తేసరికి ఆయాసం వచ్చేస్తుంది. పసివాడు అవటంతో బాలగణేశుడికి కోపం కూడా వచ్చింది. ఎలాగైనా సరే పిల్లిని పట్టుకోవాలని అనుకున్నాడు బాలగణేశుడు. మొత్తానికైతే ఎంతో కష్టపడి ఆ పిల్లని అయితే పట్టుకుని కోపంతో దాని మొహం పైన గీరాడు. మొహం పైన రక్తపు చారలు వచ్చేశాయి. ఇక ఆ పిల్లను వదిలేశాడు. అది వెళ్ళిపోయింది. ఇక బాలగణేశుడు సంతోషంగా వెనకకు తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి పార్వతీదేవి అటువైపుకు తిరిగి కూర్చొని ఉంది. బాలగణేశుడు అమ్మ ఆకలి వేస్తుంది అంటే అక్కడ ఉండ్రాళ్ళు పెట్టాను, వెళ్ళి తిను అన్నది. కానీ ఆ బాలగణేశుడు చూడలేదు. అమ్మ నేను ఎటువైపు వెళ్ళినా కూడా కనిపించకుండా ముఖం తిప్పుకుంటుంది. అప్పుడు ఆ బాలగణేశుడు, అమ్మా నీవు ఎందుకు నన్ను చూడకుండా ముఖం తిప్పుకుంటున్నావు అని అడిగాడు. దానికి బదులుగా పార్వతీదేవి ఏమీ లేదు నాన్న, నీవు వెళ్ళు అని అన్నది. నాకు నిజం చెప్పు, ఏమైంది అంటూ బలవంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్లి నిలుచున్నాడు. ఆ తల్లి పార్వతీదేవి పైన రక్తపు చారికలు ముఖం పైన కనిపించాయి. అది చూసినటువంటి బాలగణేశుడు ఎంతగానో బాధపడ్డాడు. ఎవరమ్మా నిన్ను ఇంతగా గాయపరిచింది అన్నాడు. వేరే వాళ్ళైతే నీవు కొట్టి వస్తావు, కానీ చేసింది నువ్వే కదా అన్నది పార్వతీదేవి. అదేంటమ్మా, నేను నిన్ను గాయపరచడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. నేను ప్రపంచంలో చీమని మొదలుకొని ప్రతిదానికి కూడా తల్లిని కదా. నీవు ఇందాక ఏమి చేసి వచ్చావో ఒకసారి గుర్తు తెచ్చుకో అని అడిగింది పార్వతీదేవి. ఒకసారి గుర్తు తెచ్చుకున్న బాలగణేశుడికి ఇక అర్థమైపోయింది. వెంటనే బాలగణేశునికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడి నుండి వెళ్ళిపోయి ఆ పిల్ల కోసము వనమంతా కూడా వెతికాడు. ఒక చెట్టు తొర్రలో మూలన కూర్చొని బాధగా అరుస్తుంది ఆ చిన్ని పిల్ల. ముఖం పైన చారలు అలాగే ఉన్నాయి. ఆ పిల్లకి తినడానికి ఆహారం పెట్టి అప్పుడు అక్కడే వదిలిపెట్టి ఇక గణేశుడు తిరిగి ఇంటికి వచ్చాడు. గణేశుడు ఇంటికి వచ్చేసరికి పార్వతీదేవి ముఖం పైన ఉన్నటువంటి గాయాలన్నీ తగ్గిపోయి చల్లగా నవ్వుతూ బాలగణేశుడికి ఎదురు వచ్చింది. ఆ తల్లిని చూడగానే గణేశుడు ఎంతగానో సంతోషించి ఎక్కిళ్ళు పడుతూ, అమ్మా నేను పొరపాటు చేశాను, మన్నించండి అంటాడు. అప్పుడు ఆ తల్లి, లోకమంతా ఆచరించవలసినటువంటి విధిని నేను చెప్పింది. గణేశ, ప్రతి ఒక్కరి జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు. నీవు ప్రతి జీవిలో నీ తల్లిని చూడగలిగితే ఎవరిని బాధపట్టలేవు. ఇదే ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించవలసింది. అనవసరంగా ఎవరిని నొప్పించడము, శారీరకంగా మానసికంగా హింసించడము చేయకూడదు. అలా హింసించి ఎన్ని పూజలను వ్రతాలను చేసినా ఫలితం ఉండదు. పార్వతీదేవి ఆ బాలగణేశుడితో ఇలా చెప్తుంది. నలుగురితో మంచిగా కలిసి ఉండటం, వీలైనంత వరకు సహాయం చేస్తూ కలిసిపోవటం అనేవి మంచి లక్షణాలుగా ఆ తల్లి తనయుడికి పసి వయసులోనే బోధించింది. ఈ కథలో ఉన్న నీతిని మనమంతా కూడా అలవర్చుకొని గణేష్ని పూజించటంతో పాటుగా మన జీవన విధానంలో కూడా మార్పులను తెచ్చుకుంటే మనలో మంచి సంస్కారాలు అధికమవుతాయి. తద్వారా భగవంతునికి చేరువవుతాము.
బాల గణేశుడి కృపకు పాత్రులమవుతాము. ఇక పరిహారాల విషయానికి వస్తే రాళ్ల ఉప్పుని మాత్రమే వాడాలి. సాల్ట్ని అస్సలు ఉపయోగించకూడదు. ముఖ్యంగా అయితే గణేష్ నవరాత్రులలో వచ్చే బుధవారం నాడు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే 60 నిమిషాలలో ఫలితం వస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మరైతే రాళ్ల ఉప్పుతోని ఏమి చేయాలి అంటే ఈ బుధవారం రోజున ఒక గిన్నెలో సగము రాళ్ల ఉప్పుని వేయండి. రాళ్ల ఉప్పు అనగా దొడ్డు ఉప్పు. తర్వాత ఆ గల్లుప్పు పైన 3 ఎండుమిరపకాయలను కూడా వేయండి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి. చివరగా 1 రూపాయి కాయిన్ కూడా ఈ ఉప్పు పైన వేసి తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకువెళ్ళి మీ ఇంటి గుమ్మానికి బయట వైపున ఎడమ వైపుకి పెట్టండి. దొడ్డుప్పు మహాశక్తివంతమైనది. లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైనది. ఎండుమిరపకాయలు అనేవి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. వెల్లుల్లి రెబ్బలు అనేవి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. అలాగే రూపాయి బిళ్ళ ధనాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి గుమ్మం పక్కన పెట్టండి. కానీ మీరు ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో చేస్తేనే మీకు 60 నిమిషాలలో మీ కష్టాలన్నీ తీరిపోయి ధనం చేకూరుతుంది. అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, దుష్టశక్తులచే పీడించబడడం, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ పరిహారం చేస్తే అన్నీ పోతాయి. ఇక మీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా గుమ్మం పక్కన పెట్టినటువంటి రాళ్ల ఉప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, రూపాయి కాయిన్ని 48 గంటల పాటు అలాగే ఉంచి అనగా 2 రోజుల తర్వాత వాటిని తీసి రూపాయి కాయిన్ ఎవరైనా పిల్లలకి ఇవ్వండి. అలాగే మిగిలిన వాటి అగ్నిలో కాల్చి తర్వాత చెట్టు మొదట్లో వేయండి. మీరు ఈ చిన్న పరిహారాన్ని కనుక చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. బుధవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలని పొందండి. మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు అన్నీ తీరిపోయి మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.